మహిమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధానపు వేళ అయ్యా, నీ బిడ్డలతో కలిసి ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ముఖ్యంగా నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేయండి ప్రభువా. నీ వాక్యమే మాకు ఆధారం అయ్యా. నీ వాక్యము ద్వారా నా అడుగులు స్థిరపరచుము అని దావీదు ప్రార్థన చేశాడు. కనుక నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా, మేము ఆధ్యాత్మికంగా ఎదుగునట్లు, ఫలించినట్లు, అభివృద్ధి చెందగలిగినట్లు నీ యొక్క ఆత్మ కార్యాలు మా అందరి జీవితాలలో మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు, మీ గణనామాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, వచ్చిన నీ బిడ్డలను బట్టి మీకు వందనాలయ్యా. మిమ్మల్ని ప్రేమించి వచ్చారయ్యా. నీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నాయనా. ఏం మాట్లాడాలో తెలియకే నిలబడ్డాను, కానీ అయ్యా నా నోటిని మీరు బలపరిచి అయ్యా మా అందరికి అవసరమైన మీ మాటలు మాకు బయలుపరిచి మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా ఉజ్జీవింపచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం చదువుకున్న వాక్య భాగంలో ఆదికాండం 22వ అధ్యాయం 10-11. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. అబ్రహాము చేసిన త్యాగాన్ని గురించి మనం కాస్త ఆలోచన చేయాలి. తనకి 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టాడు. ఆ ఇస్సాకు ఏమండి, ఇస్సాకును అబ్రహాము చాలా ప్రేమించాడు. అయితే దేవుడు అబ్రహాము పరీక్షించడం కొరకు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని చెప్పండమ్మా, నీవు బలి ఇవ్వాలి అని దేవుడు కోరుకున్నప్పుడు అబ్రహాము ప్రభునందు పిల్లరా ప్రయాణమై కొండపైకి ఎక్కినట్లుగా మనం చూస్తాం. అయితే 9వ వచనం నుంచి మనం చూస్తే, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. ఇప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. ఏం పట్టుకున్నాడండి? ఏమండి, ఏం పట్టుకున్నాడు? తన కుమారుని వధించడానికి ఏం పట్టుకున్నాడమ్మా? ఎందుకు పట్టుకున్నాడు కత్తి? దేవుని మాటకు విధేయత చూపాలి అని. దేవుడు బలిమ్మన్నాడు అని ఆ ఒకే ఒక కారణం చేత తాను బహుగా ఇష్టపడిన కుమారుడండి. అలాంటి కుమారుని బలి ఇవ్వడానికి ప్రభు కట్టెల మీద అతన్ని ఏమండి పడుకోబెట్టి, ప్రభునందు పిల్లరా, కత్తి ఎత్తినప్పుడు అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ నేను ఆ త్యాగాన్ని గురించి ఈ ఉదయకాల సమయం మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఎప్పుడైతే అతడు కత్తి ఏమండి పైకి ఎత్తాడో, తన కుమారుని నరకడానికి దేవదూత వచ్చాడు. నీ భక్తి నమ్మకమైనది, నీవు దేవునికి భయపడేవాడు అని నాకు తెలుస్తుంది, కనుక నీవు బలి ఇవ్వక్కర్లేదు అని ఇస్సాకుకు బదులుగా ఒక పొట్టేలుని బలి ఇచ్చినట్లుగా మనకు చరిత్ర తెలుసు. అయితే ఏమండి, దేవుడు త్యాగాన్ని గుర్తించేవాడు అనే విషయాన్ని ఈ ఉదయకాలం మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏమండి, ఇంత త్యాగం చేయడానికి అబ్రహాము ఇష్టపడ్డాడు. తన ఏకైక కుమారుని కట్టెల మీద పెట్టి, బలిపీఠం మీద పెట్టి ఏమంటే కత్తి ఎత్తి ఏమంటే నరకడానికి ఇష్టపడ్డాడు. ఒకే ఒక కారణం, దేవుడు చెప్పాడు అనే ఒకే ఒక కారణం చేత తన కుమారుని త్యాగం చేయడానికి
ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్క కారణము చేత ప్రభునందు పిల్లరా, దేవుడు త్యాగాన్ని ఎప్పుడు కూడా గుర్తించుకునే దేవుడు. ఇంత త్యాగం చేయడానికి అబ్రహాం ఇష్టపడ్డాడు కనుక దేవుడు అతనికి ఏం చేశాడు అనేది లోకాసు వార్తలో మనం చూస్తాం. లోకాసు వార్త 16వ అధ్యాయంలో పరదేశు అనే ఒక స్థలం మనకు కనబడుతుంది. ఆ స్థలానికి ఒక ఇన్ఛార్జ్గా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు అనే మాటలు మనం చదువుతూ ఉంటాం. ఆ స్థాయి ఎందుకు అబ్రహాం పొందుకున్నాడంటే పరదేశుకు ఒక ఇన్ఛార్జిగా, పరదేశుకు వచ్చేవారిని ఒక ఆదరించే వ్యక్తిగా, తన రొమ్ముల మీద ఓదార్చే వ్యక్తిగా అబ్రహామును అంతగా దీవించి ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటంటే అబ్రహాము చేసిన త్యాగము. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు త్యాగాన్ని మర్చిపోయే దేవుడు కాదు. ఒక వ్యక్తి దేవుని కొరకు త్యాగం చేస్తే, దేవుని కొరకు శ్రమ పడితే, దేవుని కొరకు తన జీవితాన్ని అర్పించుకోగలిగితే ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడు. ఆయన మర్చిపోవడానికి ఆయన మనిషి కాదు. ప్రభునందు పిల్లరా, అబ్రహాము చేసిన త్యాగం ఇది ఎవ్వరూ చేయలేని త్యాగం. తనకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి బలి ఇవ్వడానికి తన కత్తి ఎత్తాడంటే ఎంత త్యాగం చేస్తే ఆ పని చేయగలుగుతాడు ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు త్యాగం చేసేవారిని ఎప్పుడు కూడా మర్చిపోడు. అందుకే పరదేశు అనే ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. చనిపోయిన భక్తులందరూ కూడా ఆ స్థలానికే వెళ్తున్నారు. ఆ స్థలానికి అబ్రహామును ఇన్ఛార్జిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ధనవంతుడు ఎవరితో మాట్లాడాడండి? అబ్రహాముతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి యేసు ప్రభుని పిలిచి, ఇదిగో మనం చేసిన మానవులందరూ కూడా పాపం చేసి మరణానికి వెళ్ళిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు, వారిని రక్షించడానికి నువ్వు భూమి మీదకి వెళ్ళాలి, నువ్వు వెళ్ళి వారందరూ కొరకు రక్తాన్ని చిందించాలి అని తండ్రి తన ఏకైక కుమారుడు, ఒక్కడై ఉన్న కుమారుడు అక్కడ అబ్రహాము తనకి ఇష్టమైన కుమారుని బలి ఇవ్వడానికి వెనుతిరగలేదు కనుక పరదేశకు ఒక ఇన్ఛార్జిగా మార్చేశాడు. ఇప్పుడు పరలోకమున్న తండ్రి తనకు ఒక్కడై ఉన్న తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. మానవులందరూ కూడా పాపముల జీతం మరణం. ఈ మరణానికి, రెండో మరణానికి మానవుడు వెళ్ళిపోతున్నాడు కనుక ఈ మరణానికి వెళ్ళిపోతున్న మానవుని రక్షించడానికి నువ్వు వెళ్ళాలి, బలు పశువుగా బలైపోవాలి, నువ్వు త్యాగం చేయాలి, నువ్వు మరణించాలి అని తండ్రి చెప్పినప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు విధేయత చూపి 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చి ఏం చేశాడంటే మన కొరకు త్యాగం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన కొరకు ఏం చేశాడమ్మా చెప్పాలి, ఎంటలే చాలామంది ఆయన మన కొరకు ఏం చేశాడు? త్యాగం చేశాడు. యేసు ప్రభు యొక్క త్యాగం మానవులు పాపములోంచి విడుదల పొందడానికి కారణమయ్యింది. ఆయన చేసిన త్యాగానికి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే తండ్రి ఆయన కుమారులు ఇమిడిపోయి కుమారునికే పరలోకములో సమస్తమైన ఆధిపత్యం ఇచ్చినట్లుగా ప్రకటన గ్రంథం మీరు చదివితే మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువుకి సమస్తమైన అధికారం గొర్రె పిల్లకు సమస్తమైన అధికారం, పరలోకం మీద ఉన్న సమస్తమైన అధికారం గొర్రె పిల్ల అయిన యేసు క్రీస్తు ప్రభువుకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆయన చేసిన త్యాగం. ఎవరు చేయలేరండి ఆ త్యాగాన్ని. అంత గొప్ప త్యాగం. ఆయన రూపాన్ని కోల్పోయి 1-30 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆయన శరీరం చాలా చూడనల్లని వాడిగా మారిపోయాడని మనం చాలాసార్లు చదువుకుంటాం. దాహం, ఆకలి,
ముయ్యలేని ఆ సిలువను మోస్తూ ఎంతో త్యాగం మన ప్రభు చేశాడు గనుక ప్రకటన గ్రంథం మీరు చదివితే ప్రభునందు పిల్లరా, తండ్రి అయిన దేవుడు కుమారులో ఉండిపోయి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకే సమస్తం పరలోకం మీద అధికారం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు పిల్లరా, ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకి స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలందరూ కూడా గొర్రె పిల్లని యేసుక్రీస్తు ప్రభువుని అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు. మా రక్షణకు కారణం మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే. ఆయన త్యాగం చేశాడు, మా కొరకు రూపాన్ని కోల్పోయాడు, అమూల్యమైన రక్తాన్ని మా కొరకు చిందించాడు. ఆయన రక్తము ద్వారా మేము కడగబడ్డాము, మేము పరిశుద్ధపరచబడ్డాము. ఆయన త్యాగమే మమ్మల్ని ఈ రోజున పరలోకములో నిలిపిందని మహాశబ్దముతో ఎలుగెత్తి స్తోత్రము చేశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత ఆధిక్యత యేసు ప్రభుకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆయన దైవ కుమారుడని మాత్రమే కాదు, తండ్రి మరుగైపోయి తండ్రి కుమారులో లీనమైపోయి ఇంకా ఆది కాండము నుంచి కొంతవరకే తండ్రి అయిన దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. అయితే ప్రకటన గ్రంథం వచ్చేసరికి కుమారుడే ప్రత్యక్షం అవుతాడు. అంత ఆధిపత్యత ఎందుకు తండ్రి కుమారుడికి ఇచ్చేశాడు? ఆయన మరుగై ఆయన కుమారులో లీనమైపోయి కుమారుని ఎందుకు సింహాసనాన్ని హెచ్చించాడు అంటే ప్రభునందు పిల్లరా, ఆ కుమారుడు చేసిన త్యాగము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు పిల్లరా, అబ్రహాము త్యాగం పరదేశుకు ఇన్ఛార్జిగా మార్చేశాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగము చెప్పండి మా కుమారుడు యేసుక్రీస్తు యొక్క త్యాగము ప్రభునందు పరలోకములో ఆయన ఉన్నతమైన స్థాయిలో తండ్రి ఆయన నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు పిల్లరా, ఇలా మనం చూస్తూ ఉంటే దేవుని కొరకు త్యాగం చేసిన కొంతమంది ఉన్నారండి. వారిని గురించి కాస్త కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మన అంశం ఏంటంటే, దేవుని కొరకు ఒక వ్యక్తి శ్రమ పడితే, త్యాగం చేస్తే, ఏదైనా దేవుని కొరకు కోల్పోతే, సమర్పణ కలిగిన వాడిగా మార్చబడిపోతే అది దేవుడు మర్చిపోయేవాడు కాదు. కొంతకాలానికి పాస్టర్ గారు మర్చిపోతారు. కొంతమందికి మనం చేసిన త్యాగం, దేవుని కొరకు చేసిన త్యాగం మనుషులు మర్చిపోవచ్చు, కానీ నీవు ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు త్యాగం చేసావో దేవుడు మర్చిపోయే దేవుడు కావు. ఈ మందిరం కట్టబడ్డానికి కొంతమంది త్యాగం చేశారు. శ్రమే కానివ్వండి, వారికున్న కష్టార్జితమే కావండి, వారి ఆస్తులే కానివ్వండి, ఎంతో త్యాగం చేస్తే కానీ ఈ మందిరం ఇలా రూపుదిద్దలేదు. అయితే దేవుడు ప్రతి ఒక్కరి త్యాగాన్ని గుర్తించేవాడు అనే విషయాన్ని మాత్రం ఈ ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనుషులు మర్చిపోతారు మనం చేసిన సమర్పణ, మనం చేసిన త్యాగం, మనం చేసిన కష్టం, దేవుని కొరకు మనం పడిన ప్రయాస ఎవరు గుర్తించకపోవచ్చు, ఎవరు మనల్ని మెచ్చుకోకపోవచ్చు. కానీ చూచుచున్న దేవుడు నువ్వు దేవుని కొరకు, దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు, మందిరం కొరకు, దేవుని సేవకుని కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఎంత ఖర్చు పెడుతున్నావో, నీ త్యాగాన్ని ఆయన గుర్తించేవాడని మరొక్కసారి ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ 3వ వ్యక్తిని మోషేని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఏం చేశాడండి త్యాగం? మోషేనట ఇశ్రాయేల్ అందరికీ కూడా ఒక ప్రభువుగా మార్చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేల్ ప్రజలందరికీ ప్రభు ఎవరు, నాయకుడు ఎవరు అంటే ప్రభునందు పిల్లరా మోషే అనే మాటలు మనం నిర్గమకాండంలో మనం చూడగలుగుతాం. ఎందుకు అంతగా మోషేని హెచ్చించడానికి గల కారణం ఏంటంటే, మోషే చాలా త్యాగం చేశాడు. ఏం చేశాడు త్యాగం అని అంటే, ప్రభునందు పిల్లరా, అతడు ఫరో యొక్క కుమార్తె యొక్క కొడుకు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు.
అంటే ఫరో తర్వాత ఫరో ఏమనుకున్నాడంటే, మోషే ఉన్నాడు కదా, మోషేకు పరిపాలన అప్పగిస్తాం, మంచి జ్ఞానం కలిగిన వాడు, సకల విద్యలు తెలిసినవాడు, పరిపాలన ఎలా చేయాలో తెలిసినవాడు, దేశాన్ని మన సైన్యాన్ని అంతటిని కూడా మోషేకి అప్పగించేద్దాం అని ఫరో అనుకున్నాడు. అయితే ఒక చక్కటి మాట దేవుని వాక్యంలో మనం చూస్తాం. అతడు ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడక దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి తీర్మానం చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సీఎం. ఆ ఇంట్లోనికి మనం ఫ్రీగా తిరగలేం. ఎవరు తిరగలుగుతారు? లోకేష్ గారు. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు బెడ్రూమ్లోకి వెళ్తారు, వంటగదిలోకి, హాల్లోకి, అన్ని రూములో స్వేచ్ఛగా తిరగలుగుతాడు. ఎందుకంటే ప్రభునందు పిల్లరా, అంత సమీపస్తుడు ఏమండి తండ్రి కనుక ఆ ఇంట్లో ఉన్న ఏమండి మనమైతే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఏమండి, అయితే ఐగుప్తు దేశంలో ఫరో ఇంటిలో ఏంటి మోషేకు పర్మిషన్ అక్కర్లేదండి. ఏ ఇంట్లోకి వెళ్ళినా ఫరో దగ్గరికి స్వేచ్ఛగా ప్రభునందు వెళ్ళి మాట్లాడుకునే అంత ఏమండి ఫరో రథాలు, ఫరో సైన్యం, ఫరో ఆధిక్యతలు ఏమంటే పరిశుద్ధ గ్రంథాలు చాలా మనం చూస్తాం. అవన్నిటిని కూడా నాకు వద్దు, ఏమండి నాకు ఆ సింహాసనం వద్దు, ఏమండి నాకు ఈ రాజ్య గృహం వద్దు, నాకు ఈ పరిపాలన వద్దు, నాకు ఈ గుర్రాలు, ఈ రథాలు, ఈ సైన్యం నాకు వద్దని చెప్పేసి ప్రభునందు పిల్లరా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి, ప్రయాణం చేయడానికి ముందుకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకే ప్రభునందు పిల్లరా దేవుడు ఆ యొక్క సమర్పణను గుర్తించిన వాడు, దేవుడు ఏమంటే త్యాగాన్ని గుర్తించగలిగిన వాడు, దేవుడు శ్రమను గుర్తించగలిగిన వాడు. కనుక మోషే తన కొరకు, తన ప్రజల కొరకు అంత సమర్పణ చేసుకున్నప్పుడు, అంత త్యాగం చేసినప్పుడు దేవుడు ఎందుకు మోషేని విడిచిపెడతాడు? ఏమండి, దానికి తగినట్లుగానే మోషేను అత్యధికముగా హెచ్చించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఏమండి, ఎర్ర సముద్రం పాయలైపోయిందంటే ఏమండి మోషే యొక్క సమర్పణ త్యాగాన్ని దేవుడు గుర్తించి, ఏమండి దేవుడు మోషే ఎక్కడ అడుగు పెడితే అక్కడ జయము కలిగేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, ఈనాడు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానిస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడు త్యాగాన్ని గుర్తించుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అబ్రహాము యొక్క త్యాగం, తన ఏకైక కుమారుని చంపడానికి కత్తె పట్టుకుని ఎత్తాడంట. ప్రభునందు పిల్లరా, అంత త్యాగాన్ని అబ్రహాములో చూచాడు కనుకే ప్రభునందు పిల్లరా ఆ పరదేశు అనే ఉన్నతమైన స్థలం, చనిపోయిన ఏమండి ఆ దేవుని బిడ్డలందరూ కూడా పరదేశకే కదా వెళ్తున్నారు. అక్కడ మొట్టమొదటి కలిసేది అబ్రహామునే. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంత ఆధిక్యత అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. ఏమండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఎంతో త్యాగం చేశాడు. ఆయన త్యాగము ఫలితార్థమే కుమారుని తండ్రి ఎంతగానో హెచ్చించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని ప్రజల కొరకు ఏమంటే శ్రమ అనుభవించడానికి, దేవుని ప్రజలతో బాధలు అనుభవించడానికి తన్ను తాను రాజరికాన్ని త్యాగం చేశాడు, రాజు ఇంటిని త్యాగం చేశాడు. ఏమండి నేను ఫరో కుమార్తె యొక్క కొడుకునే అనంటే ఏమండి ఆ ఉన్నతమైన ఆ రాజ్య పరిపాలన అతడు చేసుకునేవాడు. కానీ అవి నాకొద్దు అని దేవుని ప్రజల కొరకు బ్రతికాడే. ఆ త్యాగాన్ని దేవుడు గుర్తించాడు గనుక దేవుడు మోషేను ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదన్న విషయాన్ని మరొక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఏమండి దేవుని కొరకు త్యాగం చేశారు. దేవుడు వారి త్యాగాన్ని మర్చిపోరు. ఏమండి యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు ఏమండి మనకి రాహాబు అనే ఎవరు కనబడతారు? ఒక స్త్రీ కనబడుతుంది. ఏమండి రాహాబు ఆమె కుటుంబం రక్షించబడ్డానికి గల కారణం ఏంటంటే ఆమె చేసిన త్యాగమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి ఏదో వేగుల వారు వచ్చారట, అయ్యో మన దేశ సమాచారం తెలుసుకుని మన దేశాన్ని ముట్టడి చేస్తారు అని
ఈ యెరికో రాజు ఏం చేశాడంటే చుట్టూ సైన్యం పంపించేశాడు, ఎక్కడ వాళ్ళు దొరికితే అక్కడ చంపేయండి అని. అయితే ఆమె చేసిన త్యాగం ఏంటో తెలుసా? ఆమె నా ఇంట్లో దాచానని చెప్తే ఆ ఇంట్లో ఉన్న అందరినీ చంపేస్తారు. ఏమండి? ఆమెను కూడా చంపేస్తారు. ఏమండి? ఆ వేగుల వారిని చంపేస్తారు, ఈమె కుటుంబంలో నువ్వెందుకు దాచావు వీళ్ళని అని ఈమెను కూడా చంపేస్తారు. కానీ ఆమె ప్రభునందు పిల్లరా మిద్దె మీద దాచిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రభునందు పిల్లరా తాడు దించి ఆ దైవజనుల్ని మరి కిందకి దించి ప్రభునందు పిల్లరా అటువైపు వెళ్ళిపోమని చెప్పిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యెరికో పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కడు చచ్చిపోయాడు, రాజు మొదలుకొని అందరూ. కానీ యెరికోలో జీవిస్తున్న రాహాబు యేష కుటుంబం మాత్రం సురక్షితంగా ఉండగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆమె ప్రాణాలకు తెగించి దేవుని బిడ్డలను కాపాడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి? నాకెందుకు అనుకోలే, అమ్మో రాజుకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అని ఏమాత్రం కూడా భయపడలేదండి. రాజుకి తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తాడు ఆమెని. నువ్వు చేసే పాడు పని కాకుండా ఇగో మా దేశపు గుట్టుని మరొకటి చెప్తావని ఆమె సంబంధించిన వారందరిని కూడా రాజు చంపేసేవాడు. కానీ ఆమె తన ప్రాణాలకు తెగించి దేవుని దైవజనుల్ని కాపాడినందుకు ప్రభునందు పిల్లరా దేవుడు ఆమె త్యాగాన్ని గుర్తించిన వాడే ఆమె కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? ఆమె గురించి రాయబడిన మాట వేశ్య అని. అయినా కూడా ప్రభునందు పిల్లరా దేవుని కొరకు ఒక త్యాగం, ఏమండి త్యాగం చేసిన ఆమెను దేవుడు ఏమాత్రం కూడా త్రోసి వేయలేదనే విషయాన్ని మరొక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా మనం చూస్తే ఏమండి ఆ దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు త్యాగం చేసిన బిడ్డలు చాలామంది మనకు కనబడతారండి. మీరు జాగ్రత్తగా చదివితే ఏమంటే వారు ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమండి రూతు చూడండి, ఏమండి కేవలం ముసలిదైపోయిన అంటే నయోమి కొరకే, ఆమె ఒక్కదాని కొరకే ఆమె చాలా త్యాగం చేసిందండి. ఏమండి రూతు గ్రంథం చదివితే మనకు ఆ మాటలు కనబడుతుంది. దేవుడు ఆమె త్యాగాన్ని గుర్తించి ప్రభునందు పిల్లరా గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి రూతుని తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి బాగా గమనించండి, దేవుని కొరకు కానీ, దేవుని సేవకులు కానీ, దేవుని సేవకుల కొరకు కానీ, మందిరము కొరకు కానీ, పరిచర్య కొరకు కానీ నీవేదైనా శ్రమ పడితే, నీవేదైనా త్యాగం అంటే ఏంటండి? త్యాగం అంటే ఏంటండి? చెప్పండి అమ్మా. ఏమంటే సాక్రిఫైస్ అండి. త్యాగం తాను కోల్పోయి ఏమండి మరొకరికి ఇచ్చేయడమే త్యాగం కదండి. ప్రభునందు పిల్లరా నేను ఒక వీడియో చూసా. అందులో తన తండ్రి తన కుమార్తెకు చిన్ననాటి నుంచి కళ్ళు కనబడేసరికి అయినా సరే ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. 20 సంవత్సరాల వరకు చాలా కష్టంతో పెంచుకుంటూ వచ్చాడు. ప్రభునందు పిల్లరా అయితే ఆమెకు అన్ని అవయాలు బాగానే ఉంటాయి కానీ ఏమండి ఏ పని చెప్పినా చేస్తుంది, ఒకటే ఒక లోపం, కన్నులు కనబడవు. ఏమండి తండ్రి ఏం చేశాడంటే ప్రభునందు పిల్లరా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా కుమార్తె ఆ పరిస్థితిలో ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను, ఇదిగో నా కన్నులు ఏమైనా నా కుమార్తెకి సెట్ అవుతాయి, నాకు కన్ను లేకపోయినా పర్లేదు, నాకు వయసు అయిపోతుంది, నా కుమార్తెకు చాలా భవిష్యత్తు ఉంది కనుక అని డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే నీ కన్నులు సెట్ అవుతాయి అని చెప్పారు. ప్రభునందు పిల్లరా అప్పుడు తన తండ్రి తన కుమార్తె కొరకు ప్రభునందు పిల్లరా తన కన్నులు త్యాగం చేశాడు. అప్పుడు తర్వాత ఆమె చూసుకుంది, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఏమంటే కళ్ళు కూడా 2 వచ్చేసాయి. తర్వాత తను ఎక్కువగా 20 సంవత్సరాలు ప్రాణంగా ప్రేమించి అన్నీ దగ్గరుండి చేసిన తన తండ్రిని చూడాలని వెళ్ళినప్పుడు ఆ తండ్రి 2 కళ్ళు లేనివాడిగా ఉండాడు. అయితే ఎప్పుడైతే కుమార్తె స్పర్శ ఆ తండ్రికి తగిలిందో అతనిలో దుఃఖం లేదు కానీ మహా సంతోషం అతనిలో
ఉన్నది ప్రభునందు పిల్లరా. నేను ఇందుకు ఈ మాటలు చెప్తున్నంటే, ఒక తండ్రి తన కుమార్తె కొరకు త్యాగం అనేది అందరూ చేయలేరండి. ఏమండి, ఎంతో ప్రేమ, ఎంతో మరి సమర్పణ ఉంటేనే కానీ ప్రభునందు పిల్లరా త్యాగం అనేది చేయడం కష్టం. కనుక ప్రభునందు పిల్లరా, ఇలాగ అబ్రహాము, యేసుక్రీస్తు ప్రభు, ఇంకెవరి పేర్లు చెప్పుకున్నాం చెప్పండి, ఎవరి పేర్లు? మోషే, ఇంకా రాహాబు, రూతు, వీళ్ళందరూ ప్రభునందు పిల్లల త్యాగం చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయితే ఇంకా 2-3 ప్రాముఖ్యమైన మాటలు నేను మీకు చెప్తాను. అవి మీ మనస్సులో ఉంచుకోండి. మీరు ఖచ్చితంగా దాని విషయంలో ప్రార్థన చేసుకోండి, ఆలోచన చేయండి. ప్రభునందు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులు కూడా చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చంపబడ్డారు. ఒక్కొక్కరు ప్రభునందు పిల్లరా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పేతురు గారు మరి తలకిందులుగా సిలువైపై చెడ్డబడ్డారు. కొంతమంది రంపాలు, కొంతమంది రాళ్ళ చేత, ఖడ్గాలు ద్వారా రకరకాలుగా 12 మంది కూడా చంపబడ్డారు. అయితే ప్రభునందు పిల్లరా, ఆ చంపబడిన వారికి 12 సింహాసనాలు పరలోకములో వేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వారు దేవుని కొరకు చేసిన త్యాగం ఇది సామాన్యమైనది కాదు. వారు తమ కుటుంబాలను విడిచిపెట్టేసి దేవుని కొరకు చచ్చిపోవడం అంటే సామాన్యమైన విషయమా? దేవుని కొరకు 12 మంది కూడా చచ్చిపోయారు. ప్రభునందు పిల్లరా, ప్రభుకి సింహాసనానికి పక్కన 12 మంది ఇటువైపు, 12 మంది ఇటువైపు ఉంటారు. 24 పెద్దలు ఉంటారు. అందులో 12 మంది ప్రభుత్వ శిష్యులు మనకు కనబడతారు. వారు చేసిన త్యాగమే ఆ సింహాసనాలు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ప్రభునందు పిల్లరా, మనకి ఇంకా అపోస్తుల కార్యాలయానికి వచ్చేస్తే అక్కడ కొంతమంది ఆ పరిచర్య కొరకు తమ ఆస్తులమ్మి ఏం చేశారంటమ్మా? తమ ఆస్తులమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు అని వాక్యంలో మనం చూస్తాం. వారు చేసిన త్యాగం సామాన్యమైనది కాదు. వారు రేపు ఎలాగ బ్రతకాలి అని ఆలోచన అసలు వారికి లేదు. 2-3 అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుతుంది. వారందరూ కూడా చాలా త్యాగం. వారికి ఏ ఆస్తులైతే ఉన్నాయి అన్నీ అమ్మేసి దైవజనుడా ఇది పరిచర్యకు వాడే అని ప్రభు, అంత త్యాగం. పరిచర్య ఇంత విస్తరించడానికి వారు చేసిన త్యాగమే ఈరోజు ఇన్ని మందిరాలు అవ్వడానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి భాషలో కూడా ఇలాగ ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఈ రీతి చక్కగా ఆరాధన చేసుకోవడానికి ప్రభునందు పిల్లరా ఆది నుండి వారు చేస్తున్న త్యాగాలేనండి, త్యాగం. ప్రభునందు పిల్లరా, కనుక ఈ త్యాగం చేసిన ఈ అపోస్తుల కొరకు కూడా దేవుడు మనం చదివితే 5-6 అధ్యాయులు 8-10 అధ్యాయుల వరకు మనం కాస్త చదవగలిగితే, ఓపికగా చదివితే మనకి చాలా విషయాలు అనబడతాయి. అక్కడ ఏం రాస్తుంటుందంటే కిరీటాలు కనబడతాయి, బహుమానాలు కనబడతాయి, మరుగైన మన్నా కనబడుతుంది. ఇలాగా పరలోకములో బంగారు వీధులు, ఇవన్నీ ఎవరి కొరకనంటే దేవుని కొరకు, దేవుని బిడ్డలు చేసిన త్యాగానికి ప్రతిఫలముగా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. త్యాగానికి మనం ఇక్కడ ఎంత కోల్పోయామో అంత రెట్టింపు 100 రెట్లు అక్కడ దేవుడు వారిని మహిమపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అందుకే వారంతా త్యాగం చేసేసారు. ఇక తర్వాత ఈ ఆస్తిని అమ్మేసి ప్రభు పాదాల దగ్గర పెట్టేస్తున్నాను, తర్వాత మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని కూడా ఆలోచించలేకపోయారు. ప్రభునందు పిల్ల అంతగా వారు త్యాగం చేశారు గనక వారి కొరకు కిరీటాలు ఉన్నాయట, వారి కొరకు మహిమ ఉన్నదట, మరుగై ఉన్న మన్నా ఉన్నదట, వారి కొరకు సింహాసనాలు కూడా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగునే గాక. అవన్నీ ప్రకటన గ్రంథంలో 5-6 ఆ అధ్యాయులు మీరు కాస్త ఇంటికి వెళ్ళి చదివితే మనకి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. దేవుని కొరకు త్యాగం చేసిన బిడ్డలండి వారు. దేవుని కొరకు తమ ఆస్తులను పోగొట్టుకున్నారు.
తమ ప్రాణాలు సహితం పోగొట్టుకున్నారు. అలాంటి వారి కొరకు మహిమనివ్వకుండా ఉంటాడా? అలాంటి వారి కొరకు జీవ కిరీటం ఇవ్వకుండా ఉంటాడా? అలాంటి వారి కొరకు తన మహిమను వారి మీద ప్రకాశింపచేయకుండా ఉంటాడా? ప్రభునందు పిల్లరా, ఈనాడు దేవుని కొరకు ఎవరైనా సమర్పించుకోగలిగితే, దేవుని కొరకు నేను శ్రమ పడతాను, దేవుని కొరకు నేను జీవిస్తాను అని ఒక తీర్మానంలోనికి రాగలిగితే, అవసరమైతే దేవుని కొరకు నేను చనిపోతాను అన్న ఒక తీర్మానాలకు రాగలిగితే, వారి కొరకు దేవుడు దాచి ఉంచిన గొప్ప మేలు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు వారి ఆస్తులమ్మి దేవుని ఆ పాదాల దగ్గర మందిరములో వారు వేసినట్లుగా మనం చూస్తాం. వారి కొరకు బహుమానాలు ఎన్నో ఆయన రెడీ చేసి పెట్టాడు. అయితే ప్రభునందు పిల్లరా, మరొక మాట చెప్తాను. దేవుని కొరకు చాలామంది చనిపోయారు. స్టెఫెన్ మొదలుకొని ఆది సంఘం హింసించబడి దేవుని నమ్ముకున్నాము అంటే ఆ కుటుంబాన్ని చంపేయడమే. ఎందుకంటే ఆధిపత్యత వారి ఎక్కువ ఉన్నది కనుక ఆ దేవుని ప్రజలు మరి చాలామంది చనిపోయారు. అయితే ప్రభునందు పిల్లరా, దేవుడు వారిని ఒక ప్రత్యేకమైన స్థలములో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనబడితే, ప్రభునందు పిల్లరా, బలిపీఠము కింద వారందరిని కూడా ఆయన భద్రపరుచుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. వారందరూ ఎక్కడున్నారు? చనిపోయారు అందరూ కాదండి, దేవుని కొరకు చంపబడిన వ్యక్తులు బలిపీఠము కింద ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు వారిని అంత ప్రత్యేకపరుచుకున్నాడంటే, వారు అంత త్యాగం చేశారు కనుక. బలిపీఠం కిందే వారిని ఎందుకు పెట్టాడు ఆయన? బలిపీఠం అంటే ఏంటండి? దేవుడు చాలా దేవునికి దగ్గర ఉండే ఒక స్టేజ్ లాంటిది. బలిపీఠం దేవునికి చాలా దగ్గర ఉండే ఒక గొప్ప స్థలం అది. ఆ దగ్గర ఎవరున్నారు చెప్పనా? ఈ హతసాక్షులందరూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నీవు నేను దేవునికి కాస్త దూరంగా ఉండవచ్చు ఆ సమూహంలో, కానీ దేవుని కొరకు చనిపోయిన వారు ఈ స్టేజ్ ఎలాగైతే నాకు దగ్గరగా ఉందో, బలిపీఠము దగ్గర ప్రభు సమీపములోనే ఈ హతసాక్షులందరూ ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి గల కారణం ఏంటంటే, వారంత త్యాగం చేశారు. రాళ్ళ ద్వారా చంపబడ్డారు. ఒక చిన్న గాయాన్ని మనం తట్టుకోలేమే, వారు రంపాలతో కోయబడ్డారు. ఎంతో బాధ. ప్రభునందు పిల్లరా, అంత బాధను కూడా వారు దేవుని కొరకు, ఈ ప్రాణం నా దేవుని కంటే ఎక్కువ కాదు అని అంతగా దేవుని కొరకు వారు త్యాగం చేశారు కనుక, వారిని బలిపీఠం దేవునికి చాలా దగ్గర ఉన్న స్థలములో దేవుడు తన కౌగిటలో వారిని దాచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు పిల్లరా, ఈనాడు మన దేవుని ప్రేమను, ఆయన త్యాగాన్ని మనం గుర్తించగలిగితే, ఆయన యొక్క త్యాగం మన కొరకు ఎంత త్యాగం చేశాడో అది మనం గుర్తించగలిగితే, మన జీవితాలు ప్రభునందు పిల్లలు ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. నాకు తెలిసిన ఒక సహోదరి, ఆమె చిన్ననాటి నుండి కూడా చిన్ననాటిలోనే భర్తను కోల్పోయింది. పాపం ఇద్దరు మగబిడ్డలు ఆమె పెంచుకుంటూ వస్తుంది. ఆమె యవన కాలంలో ఉంది కనుక, చాలా అందగత్తి కనుక ఆమె వివాహం చేసుకోవచ్చు. కానీ వచ్చినవాడు మరి ఈ బిడ్డలను పట్టించుకోడో, ఈ బిడ్డలను చూస్తాడో చూడడో అనే ఆ ఒకే ఒక కారణము చేత ఆ బిడ్డల కొరకు ఆమె జీవితాన్ని త్యాగం చేస్తూ వచ్చింది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, 20-30 సంవత్సరాలు వచ్చింది. అయితే ప్రభునందు పిల్లరా, ఆ తల్లి యొక్క త్యాగాన్ని ఆ బిడ్డలు గుర్తించలేకపోతున్నారు. ఆ తల్లి మీదే వారు తిరుగుబాటు చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళిద్దరిని హాస్టల్లో పడేసి ఏదో ఎక్కడో విడిచిపెట్టేసి ఆమె దారిన ఆమె జీవితం ఒక జీవితం మంచి జీవితాన్ని ఆమె జీవించగలిగిన ఆ పరిస్థితే. కానీ తన బిడ్డల కొరకు ఆమె అంత త్యాగం చేసింది. అయితే ప్రభునందు పిల్లరా, ఆ బిడ్డలు ఇద్దరు కూడా ఆ ప్రేమను, ఆ తల్లి యొక్క ప్రేమను, ఆమె యొక్క త్యాగాన్ని
మా కొరకు మమ్మల్ని పెంచడం, వారిని పెద్ద చేయడం, వాళ్ళు చదివించడం కొరకు, వారు ఉన్నతమైన స్థాయిలో ఉంచడం కొరకు ఏమంటే ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళి ఎంతో శ్రమపడి ఆహారాన్ని సిద్ధపరిచి ఎంతో త్యాగం చేస్తే ఈనాడు ఆ బిడ్డలు ఇద్దరు కూడా ఆమె త్యాగాన్ని గుర్తించలేకపోతున్నారు. ఏమండి ఈనాడు కూడా అనేక మంది చేస్తున్న పని ఇదే. దేవుడు ఏమండి మన కొరకు ఏం చేశాలో అంతా కూడా చేశాడండి. ఏమండి మన బాగుపడడం కొరకు, మన శిక్ష నుంచి తప్పించడం కొరకు, మన క్షేమకరమైన స్థలము చేర్చడం కొరకు, ఏమండి మన కొరకు ఆయన ఎంతో త్యాగం చేశాడు. అయితే ఆయన బిడ్డలుగా ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని గుర్తిస్తున్నామా? ఆయన త్యాగాన్ని గుర్తించిన వారిమైతే ఆయనకు లోబడి జీవిస్తాం కదండి. ఆయన త్యాగాన్ని గుర్తించగలిగిన వారమైతే ఆయన కొరకు మనం బ్రతకడానికి మనం ప్రతిష్ఠ చేసుకుంటాం కదా. ఈనాడు చాలామంది జీవితాల్లో ప్రభు త్యాగం వారికి అర్థం కావట్లే. ప్రభు త్యాగాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. ప్రభునది పిల్లరా, సమయం వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడైనా ఆ ప్రభు త్యాగాన్ని గుర్తిందాం. ఆయన మన కొరకు ఏం చేశాడో ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయనకి ఇష్టానుసారంగా జీవిద్దాం. ఆయనకు బాధ కలిగించేది ఏది కూడా మన జీవితంలో లేకుండా మనం ప్రభుకు సమర్పించుకుందాం. మనము కూడా దేవుని కొరకు అలా బ్రతకగలిగితే దేవుడు మన కొరకే ఒక ఉన్నతమైన స్థలాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునేగాక. కనుక మన జీవితాల్లో దయచేసి అర్థం చేసుకుందాం. భక్తులు వారు త్యాగాలు చేశారు. ఏమండి ఆ త్యాగాలు చేస్తారు కనుకనే దేవుడు వారిని అన్నడు కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఈ పరిచర్య కొరకు చాలామంది త్యాగాలు చేస్తూ ఉన్నారు. దేవుడు ఆ పరిచర్యను ఏమాత్రం కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మన ఆత్మీయ తండ్రి ఆయన కూడా ఏమండి మరి తన సొంత గ్రామంలో ఏదో ఉద్యోగం చేసుకుని ఏదో బ్రతకాలనుకున్న ఆయన త్యాగం చేసి ఈ భీమవరం పట్టణానికి వచ్చాడు. ప్రభునందు పిల్లరా, ఆ త్యాగాన్ని దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఏంటి ఈనాడు నీవు కూడా అనేక రకాలైన పరిస్థితుల్లో వెళ్ళిపోయేవాడివే, కానీ దేవుని కొరకు ఒక సమర్పించుకుని ఒక త్యాగంగా నీవు వచ్చావు. దేవుడు నీ త్యాగాన్ని ఖచ్చితంగా గుర్తించి మనందరి కొరకు ఒక ఉన్నతమైన ఉద్దేశాలు, ప్రణాళికలు కలిగిన వాడు అనే విషయాన్ని మనం గుర్తించిన వారమై దేవుని కొరకు బ్రతకడానికి మనం తీర్మానం చేసుకుందాం. నేను మరలా చెబుతున్నాను, దేవుని కొరకు ఒక వ్యక్తి ఏదైనా త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని దేవుడు ఏమాత్రం కూడా మర్చిపోడనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని కొరకు త్యాగం చేసిన అబ్రహాం, మనందరి రక్షణ కొరకు త్యాగం చేసిన యేసుక్రీస్తు ప్రభు, ఇశ్రాయేలు రక్షణ కొరకు త్యాగం చేసిన మోషే, నయోమి కొరకు త్యాగం చేసిన రూతు, ఒక్క గొర్రె కొరకు త్యాగం చేసిన దావీదు, ఒక్క గొర్రె కొరకు త్యాగం చేసిన దావీదు, తమ ప్రాణాలు త్యాగం చేసిన శిష్యులు, తమ ఆస్తులను త్యాగం చేసిన అపోస్తలులు, దేవుని కొరకు తమ ప్రాణాలు అర్పించిన ఆది అపోస్తలులు, వారి త్యాగాలను మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మర్చిపోవడానికి మనిషి కాదు. నీ త్యాగాన్ని ఎవరు గుర్తించలేకపోవచ్చు. నువ్వు దేవుని కొరకు చేసింది ఎవరు కూడా పట్టించుకోకపోవచ్చు. అయితే నువ్వు చేసిన త్యాగాన్ని దేవుడు మర్చిపోడు. అయ్యా, ఈ రోజున నీ బిడ్డల త్యాగాలను మేము గుర్తు చేసుకున్నాం ప్రభువా. దేవుని కొరకు ఎవరు ఏం ప్రయాసపడుతున్నారో, దేవుని కొరకు ఏ త్యాగాలు వారు చేస్తూ ఉన్నారో నువ్వు మర్చిపోయే దేవుడు కాదు, నీ విడిచిపెట్టే దేవుడు కాదు. నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, నీ బిడ్డలందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గొప్పవాడా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నజరేయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి ప్రేమను ఆ ఇద్దరు కుమారులు గుర్తించలేకపోయారు ప్రభువా. కని పెంచి పెద్ద చేసి ఏ కుమారుల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసి పెంచుకుందో ఆ తల్లి కొరకు, ఆ తల్లి మీదే తిరుగుబాటు చేసే వ్యక్తులుగా
అయ్యా వారు మారిపోయారు. ఎంత విచారం. ఈనాడు అయ్యా దేని కొరకు మా కొరకు నువ్వు ప్రాణం పెట్టావో, ఎంత త్యాగం చేసావో, ఆ త్యాగాన్ని మేము మర్చిపోయి ప్రభువా నీ మీద ఒకవేళ తిరుగుబాటు చేస్తున్నామేమో, నీకు బాధ కలిగించేటట్లుగా బ్రతుకుతున్నామేమో, నీ చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నామేమో, మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని మమ్మల్ని మేము సరి చేసుకుని ప్రభువా నీ కొరకు జీవించే భాగ్యము మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రభువా అబ్రహాము తన కుమారుని చంపడం కొరకు కత్తి పైకెత్తినట్లుగా మేము చూస్తున్నాం. ఎంత త్యాగం, ఎంత త్యాగం అయ్యా. అందుని బట్టి మరొక్కసారి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన వీళ్ళందరినీ మరొక్కసారి దర్శించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి.